'స్ట్రేంజర్ థింగ్స్' అయిపోయిందనుకుంటున్నారా? లేదు. 'స్ట్రేంజర్ థింగ్స్' ఈసారి కొత్తగా, కొంచెం స్టైలిష్‌గా, ఎమోషనల్లీ స్ట్రాంగ్‌గా, విజువల్లీ గ్రాండ్‌గా మన ముందుకు రాబోతుంది. అదే 'స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రమ్ 85' అండ్ దాని టీజర్ గూడా వచ్చేసింది. ఈ వీడియోలో ఆ టీజర్‌ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ సిరీస్ జరుగుతుంది సీజన్ 2 కంప్లీట్ అయ్యి, సీజన్ 3 స్టార్ట్ అయ్యే టైమ్ గ్యాప్‌లో. ఎలా అంటే ఇక్కడ 11 వేసుకున్న డ్రెస్ ఉంది. ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ తను సీజన్ 3లో వేసుకుంటుంది. అలాగే ఇక్కడ మైక్ అండ్ 11 స్నోబాల్ ఈవెంట్‌లో తీసుకున్న ఫోటో ఉంది. స్నోబాల్ ఈవెంట్ జరిగేది సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్‌లో. మీకు గుర్తుంటే గనక సీజన్ 2లో కిడ్స్ లాగుంటారు. బట్ సీజన్ 3 వచ్చేసరికి వాళ్ళలో డ్రాస్టిక్ చేంజ్ వచ్చిద్ది. అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళు షూట్ మధ్యలో పెద్దోళ్ళయ్యారనుకోండి. బట్ దానికి సిరీస్ ప్రకారంగా రీజన్ ఇది అని చెప్పొచ్చు. ఆ స్పాన్‌లో వాళ్ళేం చేశారని. అండ్ ఈ సిరీస్ అంతా జరిగేది హాకింగ్స్‌లోనే. అప్‌సైడ్ డౌన్‌లో గాదు. ఎందుకంటే సీజన్ 2 ఎండింగ్‌లో 11 గేట్ క్లోజ్ చేస్తుంది. మళ్ళీ సీజన్ 3లో రష్యన్ సైంటిస్ట్ ఫెయిల్ అయితే లాస్ట్‌కి సీజన్ 4లో వెక్నా గేట్ ఓపెన్ చేస్తాడు. సో వీళ్ళు ఆ టైమ్ పీరియడ్‌లో అప్‌సైడ్ డౌన్‌కి వెళ్ళలేదు. సీజన్ 2లో మైండ్ ఫ్లేయర్ సిటీ మొత్తం స్ప్రెడ్ అయ్యి పంప్కిన్ ఫీల్డ్స్‌ని డెస్ట్రాయ్ చేస్తుంది. మనం నార్మల్‌గా టన్నెల్స్ రూపంలో అండర్ గ్రౌండ్‌లో స్ప్రెడ్ అవ్వటం వల్ల పంప్కిన్స్ డ్యామేజ్ అవుతున్నాయి అనుకున్నాం. బట్ ఇది డెస్ట్రాయ్ చేయట్లేదు. ఆ ఫీల్డ్స్‌ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. డెమోడాక్స్ టైప్‌లో వాటిని గూడా చేంజ్ చేస్తుంది. అవి మ్యుటేట్ అవుతున్నాయి. Looks like it's mutating. సో టెక్నికల్లీ గేట్స్ క్లోజ్ అయినా ఆ క్రియేచర్స్ ఇంకా హాకింగ్స్‌లోనే ఉన్నాయి. ఈ షాట్‌లో చూస్తే మ్యుటేట్ అయిన క్రియేచర్ ఉంది గదా! యాక్చువల్‌గా ఇక్కడ ఒక్కటి మాత్రమే గాదు. వీళ్ళ బ్యాక్ సైడ్ చూస్తే ఇంకా చాలా పంకిన్ క్రియేచర్స్ పైకి లేస్తున్నాయి. ఇక్కడ వాటిని చూసి పారిపోయిన లూకస్ అండ్ మ్యాక్స్ వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ వాటర్ ట్యాంక్ పైన హైడ్ అయ్యారు. అండ్ ఇక్కడ మ్యాక్స్‌కి ఒక హ్యాండ్‌కి గ్లౌస్ లేదు. తను చలికి తట్టుకోలేకపోతుంటే లూకస్ తన హ్యాండ్‌కి ఉన్న గ్లౌస్‌ని మ్యాక్స్ చేతికి కూడా కలిపి వేసుకుంటున్నాడు. వి ఆల్రెడీ నో లూకస్ మ్యాక్స్‌ని ఎంతలా లవ్ చేస్తున్నాడని. ఇది తన కేరింగ్‌కి ఇంకో ఎగ్జాంపుల్ లాంటిది. అండ్ ఈ మాన్‌స్టర్ ముందు ధైర్యంగా హ్యామర్ పట్టుకొని నుంచుంది విల్. అంటే నాకు ఫస్ట్ చూసినప్పుడు మైక్‌లా అనిపిచ్చాడు. బట్ క్లోజ్‌గా చూస్తే అర్థమైందేంటంటే అది విల్ అని. తనొక్కడే ఆ మాన్‌స్టర్ ముందు ధైర్యంగా ఉన్నాడు. మనకి ఫిఫ్త్ సీజన్‌లో విల్ ధైర్యం గురించి చూపించారు. కానీ తను ఫస్ట్ నుంచి డేరింగే గదా! అంతా వాళ్ళ అమ్మ పోలిక. అప్‌సైడ్ డౌన్‌లో గూడా ఒక్కడే డెమోగర్గన్‌తో డీల్ చేస్తాడు. ఇక్కడ కూడా ఒక్కడే ఫేస్ చేస్తున్నాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ తన కరేజ్ గురించి ఫిఫ్త్ సీజన్ వరకు తన ఫ్రెండ్స్‌కి అంతగా తెలీదు. అండ్ ఈ ఏరియా చూడ్డానికి అప్‌సైడ్ డౌన్ లాగా కనిపించినా, అది ఇందాక మనం అనుకున్నట్టు హాకింగ్సే. ఈ షాట్‌లో ఈ హౌస్ ముందు లైట్స్ వెలుగుతున్నాయి గదా! ఇది ఎర్లీ మార్నింగ్ నుంచి సన్‌రైజ్ అవుతున్న టైం. లెఫ్ట్ సైడ్ సన్‌రైజ్ అవుతుంది. బట్ వీళ్ళు ఇంకా ఎవరు లెగవలేదనుకుంటా. లైట్స్ గూడా ఆఫ్ చేయలేదు. నాకర్థం కానిదేంటంటే, టీజర్‌కి ముందు రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఒక కొత్త క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ తనని ఇక్కడ ఈ సీన్‌లో గూడా చూపించారు. బట్ ఈ క్యారెక్టర్ సీజన్ 3, 4, 5లో ఎక్కడా ఉండదు. అట్‌లీస్ట్ అలాంటి ఒక అమ్మాయి గురించి ప్రస్తావన గూడా రాలేదు. చూడటానికి వాళ్ళ గ్రూప్‌లో మెంబర్ లాగా ఉంది. ఇఫ్ తను చనిపోయిందనుకుంటే ఎలా చనిపోయిందో ఒక్కసారైనా ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు గదా! పోనీ బ్రతికున్నా గూడా అంతే. మేబీ కంటిన్యూటీ మిస్టేక్ అయ్యుంటుందిది. అండ్ తన క్యారెక్టర్ నేమ్ నిక్కీ బాక్స్టర్ అంటున్నారు. చూడాలి మరి. అండ్ ఈ క్యారెక్టర్‌తో పాటు నాటలీ అనే ఇంకో అమ్మాయిని గూడా ఇంట్రొడ్యూస్ చేశారు. తిను కూడా నెక్స్ట్ సీజన్స్‌లో ఉండదు. ఈ షాట్‌లో మ్యాక్స్ అండ్ లూకస్ ఒక హౌస్ ఉన్న ఏరియాకొచ్చారు గదా! వీళ్ళు వచ్చింది పంప్కిన్ ఫీల్డ్‌కి. ముందున్న ఏరియా ఆ ఫీల్డే. నెక్స్ట్ ఈ షాట్‌లో వాళ్ళు పారిపోతున్నారు గదా! బ్యాక్ సైడ్ ఇందాక చూసిన హౌస్ ఉంది. ఇన్ఫెక్ట్ అయిన పంప్కిన్ ఫీల్డ్ ఇదే. ఈ సీరీస్‌లో విల్లో ఉన్న డేరింగ్ యాంగిల్‌ని అండ్ లూకస్ మ్యాక్స్ మధ్య ఉన్న లవ్ స్టోరీని చూపిస్తారనుకుంటా. అండ్ స్టీవ్ నాన్సీతో బ్రేకప్ తర్వాత వేరే అమ్మాయిలని ట్రై చేయటం గూడా. బట్ లవ్ చేయలేకపోతాడనుకోండి. నాన్సీని మర్చిపోలేకపోతున్నాడు. టీజర్ అయితే నాకు పర్సనల్‌గా నచ్చింది. ఫైనల్ సీజన్ ఎండ్ అయిందని బాధపడుతుంటే ఈలోపే వితిన్ 1 మంత్‌లో ఇంకోటి రాబోతుంది. ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. మళ్ళీ మైక్ వాల్‌ని చిన్న పిల్లల్లా చూడొచ్చు. విజువల్స్ అండ్ యానిమేషన్ 2 చాలా బాగున్నాయి. హోప్ ఈ సీరీస్ కూడా సక్సెస్ అవుతుందని. అండ్ దట్స్ ఇట్ అమిగోస్. మేము ఫైండ్ చేసిన డీటెయిల్స్ ఇవే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కరో. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.